తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. మనం ఇన్ని రోజుల నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్నది అండ్ దానికోసం ఎంతోమంది ఆస్పిరెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్న ఒక విషయం ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూద్దాం. అండ్ అలాగే ఇది ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ ఇన్ని రోజులు ఎవరైతే అప్లై చేయలేకపోతున్నాం, మేము దీనికి ఎలిజిబుల్ లేదు అన్న వారు కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు దీనికోసం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్ను ఎక్స్ప్లెనేషన్స్. తెలంగాణ గవర్నమెంట్ 2026లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచాలి అని గవర్నమెంట్ని అడుగుతూ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దానికి ఫలితంగా వాళ్ళ యొక్క కష్టానికి ఫలితంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ క్వాలిఫికేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది. నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి 5 సంవత్సరాల వయోపరిమితి అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దానికి ఇంకో 2 సంవత్సరాల వయోపరిమితి పెంచుతున్నట్లు ఈరోజు జీవో అనేది రిలీజ్ చేశారు. అంటే ఇప్పటి వరకు ఉన్న 5 years ఏజ్ రిలాక్సేషన్కి ఇంకో 2 years యాడ్ చేస్తూ మొత్తం 7 సంవత్సరాల వయోపరిమితి అనేది పెంచడం జరిగింది. అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ లేదు అని ఫీల్ అయ్యారో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి నుంచి అయినా ఆలస్యం చేయకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది చాలా మంచి అవకాశం అండ్ మంచి న్యూస్గా చెప్పవచ్చు. దీనివల్ల లక్షలాది మంది ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్ రాసి ఆ జాబ్కి పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసాం. నోటిఫికేషన్ వచ్చింది. అలానే మనకి ఏజ్ రిలాక్సేషన్ లేదు అని బాధపడ్డాం, అది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ప్రిలిమ్స్ కూడా అలానే అయిపోతుంది, మనకి ఈవెంట్స్ అయిపోతాయి, ఫైనల్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది. సో మనకు తెలియకుండానే కాలం అనేది పోతూ ఉంటుంది. అంటే మన కోసం అని కాలం అనేది ఎప్పుడు ఆగదు కదా. సో ఇకనైనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్లో చూద్దాం, అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు చూసుకుందాం అనే ఆలోచన పక్కన పెట్టండి. ప్రజెంట్ నోటిఫికేషన్లో జాబ్ కొడతారా లేదా, మీకు అంత పడుతుందా లేదా అనేది చూడండి. మీ 100% మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది మన లాస్ట్ ఛాన్స్ కానీ అనుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇకనైనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.